खड़े हो गए, स्टैच्यू बन गया, रोटेट हो गया। ఓకే అక్క, ఇప్పటి నుంచి ఒకటే టార్గెట్ హిందీ నేర్చుకోవడం. వామ్మో రే హర్షిక, నువ్వు ఎంతసేపు నేర్చుకుంటావు లేరా, చాలా ఈజీగా నేర్చేసుకుంటావు. కానీ ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను అనేసి ఒక మాట చెప్పాను కదా ఇంతకుముందు. ఇలా పెట్టుకొని మనము ఫ్రంట్ పార్ట్ దేవుడా, ఫ్రంట్ పార్ట్ బోలి సగ్గు దీనిని ఈ నా ట్రైపోడ్ కదిలిపోతుందిరా కుట్టేటప్పుడు, అందుకు కొంచెం రూటెడ్ అయిపోతుంది, తెలియడం లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత మనము చూడు ఇది ఇలాగే పెట్టుకోవాలి. ఈ రెండింటిని ఇలాగే పెట్టుకొని మనము దీని మీద అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఇంకొక లుక్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి. జాయింట్స్ ఎలా చేసుకోవాలి, కుట్లు అనేది అస్సలు కొనబడకుండా కూడా కుట్టుకోవాలి అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్లోనేనండి చాలా లుక్ అనేది వస్తాయి. డ్రెస్సెస్కి అయినా బ్లౌజెస్కి అయినా మనము స్టిచ్ చేసే విధానాన్ని బట్టి కూడా మన దగ్గర కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారనమాట. ఇదొకటి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్తో మనము జాయింట్ అనేది చేసుకోవాలండి. రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. స్టోన్స్ అయితే ఉన్నాయండి, చూసుకొని మరీ కుట్టుకుంటున్నాను. ఎక్కువగా కుట్టేస్తే కనుక మన సూది అయితే తినేస్తుందన్నమాట, సూది తల పగిలిపోతుందన్నమాట. అలా సూది తల పగలకూడదు అంటే కనుక మనం మెల్లిగా కుట్టుకోవాలి. ఓకే, ఇంకొకసారి రఫ్ అయితే చేసుకుందాము. 2 స్టిచెస్ అయితే చేసుకోవాలి కదా, దానికోసం. నేను ఎన్ని సూదులు తలలు పగలగొట్టేసానో నాకే తెలియదండి. చాలా తలలు అయితే పగలగొట్టేశాను. మీరెంతమందికి ఎంతమంది కాదు, ఎన్ని సూదుల్ని పగలగొట్టేశారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇలా రఫ్ అయితే చేసేసాం కదా, మరి ఎలా అక్క అనేసి అంటారేమో. ఇది ఇలా పెట్టుకొని తర్వాత దీనికి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? చూపిస్తాను చూడండి. దీనిని ఇలా ఫోల్డ్ చేస్తే కనుక లుక్ అనేది ఇంకొక వేరే విధానంలో ఉంటుందండి. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ దగ్గర అయితే కుడతాను, ఎందుకంటే ఇది స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ దగ్గర మనకు నీట్గా రావాలనేసి ఇలా ఇక్కడి నుంచి స్టిచ్ చేస్తాను. లూజ్ స్టిచ్ అనేది పెడతానండి, తర్వాత నేను హేమింగ్ చేసేసిన తర్వాత అయితే ఓపెన్ చేసేస్తాను దీనికి. ఓకేనా? దీన్ని కుట్టిన తర్వాత వెనుక భాగం ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తానండి మీకు. ప్లీజ్ అందరు లైక్ చేసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. కనిపిస్తుంది కదండి మీకు, ఎంతో నీట్ ఫినిషింగ్తో అయితే కుట్టాను. వామ్మో, పగిలిపోయింది కదా, తల అయితే పగిలిపోయిందండి. చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందండి. సోయిన్ లేలే కదా బేటా, స్క్రూ డ్రైవర్ బి సోయిన్ లేలే. చూసారు కదా, దీని తల అయితే పగలగొట్టేశాను. ఎంత చూసుకొని కుట్టుకున్నా కానీ మన సూదుల్లో తలకాయలు అయితే పగలగొట్టేస్తాను అనమాట. చూడండి.